వేల సంవత్సరాల క్రితం దట్టమైన అడవుల మధ్య ఒక గొప్ప నాగరికత వెలసిల్లింది. అదే మాయా నాగరికత. మన సింధులోయ నాగరికత, మెసపటోమియా నాగరికతలు ఇంకా సరిగ్గా మొదలు కాని రోజుల్లోనే వీళ్ళు ఎంతో ముందున్నారు. ఎలాంటి టెలిస్కోప్ లేకుండానే గ్రహాల కదలికలను అర్థం చేసుకున్నారు. ఈ కథ 1839లో మొదలవుతుంది. ఆ సమయంలో అమెరికా మధ్య భాగం అంతా దాదాపుగా ఖాళీగా ఉంటుందని ప్రపంచం నమ్మింది. అక్కడ ప్రాణాంతకమైన అడవుల్లో మనుషులు బ్రతకడం అసాధ్యం అనుకున్నారు. ఎందుకంటే అక్కడ మలేరియా, విషసర్పాలు, ఎటు చూసినా మరణం పొంచి ఉండేది. కానీ జాన్ లాయిడ్ స్టీఫెన్స్, ఫ్రెడరిక్ క్యాథర్వుడ్ అనే ఇద్దరు ఎక్స్ప్లోరర్స్ ఈ ప్రమాదాలకు భయపడలేదు. రాళ్లతో కట్టిన పాత ఇళ్ల గురించి స్థానిక ఆదివాసీలు చెప్పిన కథలు విన్నవాళ్లు ఆ చీకటి అడవిలోకి అడుగుపెట్టారు. అక్కడ సూర్యరశ్మి కూడా నేలను తాకేది కాదు. ప్రతి అడుగులోనూ ఏదో ఒక ప్రమాదం వాళ్ల కోసం ఎదురు చూస్తూనే ఉంది. వారాల తరబడి అలసట, అనారోగ్యంతో వాళ్ళు దాదాపు ఓడిపోయే స్థితికి చేరుకున్నారు. సరిగ్గా అప్పుడే అడవిని శుభ్రం చేస్తుండగానే వాళ్ల గొడ్డలికి ఒక గట్టి వస్తువు తగిలింది. దానిమీద ఉన్న శతాబ్దాల నాటి నాచు పొదలను తొలగించి చూడగానే వాళ్ల కాళ్ల కింద భూమి కదిలినంత పనైంది. అదేదో మామూలు రాయి కాదు. దానిమీద ఎవరికీ తెలియని భాషలో ఏదో రాసుంది. వాళ్ళు తలెత్తి చూస్తే ఎదురుగా అడవికి బదులుగా రాళ్లతో కట్టిన ఒక భారీ దేవాలయం కనిపించింది. అదే కోపాన్ నగరం. ఈజిప్ట్ పిరమిడ్లంతా భారీగా ఉన్న ఆ నగరం అప్పటి వరకు ప్రపంచానికి తెలియకుండా దాగి ఉంది. ఆ ఆవిష్కరణ మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అప్పటి వరకు కాలగర్భంలో కలిసిపోయిన ఆ నగరమే చరిత్రలో అత్యంత అడ్వాన్స్డ్ నాగరికతల్లో ఒకటైన మాయా సివిలైజేషన్. 2018లో సైన్స్ ఒక అద్భుతమైన టెక్నాలజీని డెవలప్ చేసింది. అదే లైడార్, అంటే లైట్ డిటెక్షన్ అండ్ రేజింగ్. ఈ టెక్నాలజీ గోడల అవతల ఉన్న వాటిని కూడా చూడగలదు. సైంటిస్టులు ఒక విమానానికి ఈ లైడార్ స్కానర్ను అమర్చి ఉత్తర గ్వాటిమాలా అడవుల మీదుగా ప్రయాణించారు. ఆ మెషిన్ కింద ఉన్న అడవి మీదకు కోట్ల సంఖ్యలో లేజర్ కిరణాలు ప్రసరింపజేశారు. ఆ కిరణాలు చెట్ల మధ్య ఉన్న ఖాళీగుండా నేలను స్కాన్ చేసి ఒక 3D మ్యాప్ను తయారు చేశాయి. కంప్యూటర్ ఆ డేటాను ప్రాసెస్ చేసి చెట్లను తొలగించి చూసినప్పుడు బయటపడిన ఆ దృశ్యం సైంటిస్టుల మైండ్ని బ్లాక్ చేసింది. అప్పటి వరకు మనం ఖాళీ అడవి అనుకున్న ఆ ప్రదేశం నిజానికి ఒక భారీ నగరం. అక్కడ 60,000కు పైగా కట్టడాలు మట్టిలో కూరుకుపోయి ఉన్నాయి. కొన్ని లక్షల మంది ఉండొచ్చని మనం అనుకున్నాం. కానీ మాయా నాగరికతలో 1 కోటి కంటే ఎక్కువ మంది ప్రజలు జీవించేవారని ఆ లైడార్ టెక్నాలజీ నిరూపించింది. అంటే ఆ కాలంలో ఉన్న ఏ యూరోపియన్ దేశ జనాభా కంటే ఇది చాలా ఎక్కువ. ఇదంతా తెలుసుకున్న సైంటిస్టులకు ఒక పెద్ద ప్రశ్న ఎదురైంది. దాదాపు 4,000 సంవత్సరాల క్రితం ప్రపంచంలోని పెద్ద నాగరికతలన్నీ నదుల ఒడ్డునే ఏర్పడ్డాయి. సింధులోయ నాగరికత, మెసపటోమియా లాంటివన్నీ నీటి వనరుల దగ్గరే ఉన్నాయి. కానీ మాయా నాగరికత కథ వేరు. మీరు మ్యాప్ను జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళ సామ్రాజ్యంలో ఎక్కువ భాగం ఎక్కడా నది లేదు. అక్కడి నేలంతా సున్నపు రాయితో నిండుంటుంది. ఈ రాయి ఒక స్పాంజ్ లాగా నీటిని పీల్చుకుంటుంది. మరి నీళ్లు లేని బంజరు భూముల్లో ఒక ఎడారి లాంటి ప్రదేశంలో 1 కోటి మంది ప్రజలు ఎందుకు నివసించారు? అసలు వాళ్ళు ఆ భారీ భవనాలను ఎలా నిర్మించారు? వాళ్ళు ఏదైనా భవనంతో ఆ అడవిలో దాక్కున్నారా? లేక ప్రకృతిని జయించడానికి వాళ్ళ దగ్గర ఏదైనా సీక్రెట్ టెక్నాలజీ ఉందా అన్నది అంతుచిక్కని మిస్టరీగా మారింది. అసలు మాయా ప్రజలు ఆ ప్రాణాంతకమైన అడవిలో ఎందుకు స్థిరపడ్డారో తెలుసుకోవాలంటే మనం 4,000 ఏళ్లు కాదు, ఏకంగా 20,000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. అది ఐసేజ్ నడుస్తున్న సమయం. భూమి మొత్తం మంచు దుప్పటి కప్పుకునుంది. సముద్ర మట్టాలు ఎంతగా పడిపోయాయంటే ఆసియా మరియు అమెరికా మధ్య ఉన్న సముద్రం గడ్డకట్టి ఒక వంతెనలా మారింది. సరిగ్గా అదే దారిలో వేట కోసం వెతుకుతూ మనుషుల ఒక గుంపు ఆసియా నుంచి బయలుదేరి కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అదే నేటి అమెరికా. కానీ అప్పట్లో అది దేశం కాదు, కేవలం ఒక నిర్మానుష్యమైన అడవి. చలి నుంచి తప్పించుకోవడానికి ఆ మనుషులు 1000 ఏళ్ల పాటు తరాల తరబడి దక్షిణం వైపు ప్రయాణిస్తూనే ఉన్నారు. ఉత్తర అమెరికా మైదానాలు, మెక్సికో పర్వతాలు దాటుకుంటూ చివరికి మధ్య అమెరికాలోని యుకాటన్ ప్రాంతానికి చేరుకున్నారు. పైనుంచి చూస్తే ఆ ప్రదేశం పచ్చని చెట్లతో ఒక స్వర్గంలా కనిపించింది. కానీ వాళ్ళు అక్కడ అడుగు పెట్టగానే ఒక భయంకరమైన నిజం తెలిసింది. ఆ నేల సున్నపు రాయితో నిండుంది. వర్షం పడగానే నేల మొత్తం నీటిని స్పాంజ్లా పీల్చేసుకునేది. నదులు భూమి మీద పారకుండా భూమి లోపలికి మాయమైపోయేవి. జంతువులు దాహంతో చనిపోయేవి. అక్కడ వ్యవసాయం చేయడం అసాధ్యం. ఆ అడవి ఒక పెద్ద మోసం. మరి ఆ ప్రజలు అక్కడి నుంచి ఎందుకు తిరిగి వెళ్ళిపోలేదు? ఎందుకంటే వాళ్ళకి పాతాళ లోకానికి వెళ్లే దారి దొరికింది. నీటి కోసం వెతుకుతున్న ఆ ప్రజలకు అడవి మధ్యలో భూమిలో ఏర్పడిన పెద్ద పెద్ద గుంతలు కనిపించాయి. వాళ్ళు అందులోకి తొంగి చూస్తే కింద చీకట్లో ఏదో మెరుస్తూ కనిపించింది. అదే నీరు. ఎప్పటికీ అంతం కాని స్వచ్ఛమైన నీరు. వీటినే సెనోట్స్ అని పిలుస్తారు. సున్నపురాయి నేల కావడం వల్ల భూమి అక్కడక్కడా కుంగిపోయి కింద పారుతున్న ఆ అండర్ గ్రౌండ్ నదులు బయటపడ్డాయి. మాయా ప్రజల దృష్టిలో అవి కేవలం బావులు కావు, అది పాతాళ లోకానికి దారి అని
వర్షపు దేవుడు ఆ గుహల్లో ఉంటాడని వాళ్ళు నమ్మేవారు. నీళ్లు దొరికాయి కానీ వాళ్ళ పోరాటం ఇంకా ముగిలేదు. ఆ దట్టమైన అడవిని ఇనుప ఆయుధాలు లేకుండా క్లియర్ చేయడం అసాధ్యం. అందుకే వాళ్ళు మంటలను ఆశ్రయించారు. అడవిలోని కొన్ని భాగాలను తగలబెట్టి ఆ బూడిదను ఎరువుగా వాడారు. అక్కడే వాళ్ళు ఆ పెద్ద ఆవిష్కరణ మొదలుపెట్టారు. అదే మొక్కజొన్న. అడవి గడ్డిని మార్పులు చేసి వాళ్ళు మొక్కజొన్నను సృష్టించారు. ఆ ఆహారం వల్ల వాళ్ళ జనాభా చాలా వేగంగా పెరిగింది. ఇప్పుడు వాళ్ళు ఆహారం కోసం తిరిగే సంచార జాతులు కాదు, ఆ అడవికి రారాజులు. వాళ్ళ దగ్గర నీళ్లున్నాయి, ఆహారం ఉంది. నీటి సమస్యను పరిష్కరించుకున్న మాయా ప్రజలకు నీటి కంటే మరో పెద్ద సవాల్ ఒకటెదురైంది. అడవి మధ్యలో నగరాలు నిర్మించాలి, గుడులు కట్టాలి, తమ దేవుళ్ల కోసం భారీ పిరమిడ్లు ఏర్పాటు చేయాలి. కానీ వాళ్ళ దగ్గర ఇనుము, రాగి, స్టీల్ లాంటి మెటల్ ముక్క ఒక్కటి కూడా లేదు. ప్రపంచమంతా ఇనుప ఉలి, సుత్తెలతో భవనాలు కడుతుంటే వీళ్ల దగ్గర కనీసం చక్రం కూడా లేదు. భారీ రాళ్లను లాగడానికి గుర్రాలు, ఎద్దులు వంటి జంతువులు కూడా లేవు. ఒకసారి ఆలోచించండి, ఇనుప పనిముట్లు లేకుండా, క్రేన్లు, ట్రక్కులు లేకుండా, జంతువుల సహాయం కూడా లేకుండా కొన్ని లక్షల టన్నుల బరువున్న రాళ్లను వాళ్ళు ఎలా కట్ చేశారు? 100 అడుగుల ఎత్తుకు ఎలా తీసుకువెళ్లారు? ఇది ఇంజనీరింగ్ ప్రపంచంలో అతిపెద్ద అద్భుతం. ముందుగా వాళ్ళ పనిముట్ల గురించి మాట్లాడుకుందాం. ఇనుము లేకుండా వాళ్ళు రాళ్లను ఎలా కట్ చేశారు? దానికి సమాధానం మరో రాయి, అదే అబ్సిడియన్. ఇది అగ్నిపర్వతాల నుంచి పుట్టే ఒక నల్లటి గాజురాయి. దీన్ని పగలగొట్టినప్పుడు ఏర్పడే పదును నేటి సర్జికల్ బ్లేడ్ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రజలు ఇచ్చిన ఈ సూపర్ బ్లేడ్ ఉన్నప్పుడు ఇనుముతో పని లేదని మాయా ప్రజలకు తెలుసు. ఆ గాజుతోనే వాళ్ళు అడవిలోని కొండల్ని కోయడం మొదలుపెట్టారు. రాయిని కట్ చేయడం సులువే, కానీ ఆ టన్నుల బరువున్న రాళ్లను కదిలించడం పెద్ద సమస్య. బరువులు మోయడానికి జంతువులు లేవు, కాబట్టి వాళ్ళు ఫిజిక్స్ మరియు హ్యూమన్ పవర్ను వాడుకున్నారు. చెట్ల మొద్దుల్ని రోలర్స్ లాగా వాడి తాడుల సాయంతో రాళ్లను లాగడం మొదలుపెట్టారు. ఈ లాగే విధానం చాలా లాభదాయకంగా ఉండేది. వాళ్ళు ఆ తాళ్లను భుజాలు కాకుండా తమ నుదుటికి కట్టుకున్నారు. దీన్ని మేకపాల్ అంటారు. మెడకున్న బలాన్ని ఉపయోగించి వాళ్ళు ఎంతటి భారీ రాళ్లనైనా ఈజీగా లాగేసేవాళ్ళు. ఇది కేవలం వాస్తుశిల్పం కాదు, ఒక మనిషి సాధించాలన్న పట్టుదలకు నిదర్శనం. మాయా ప్రజల మరో గొప్ప ఆవిష్కరణ వాళ్ళు తయారు చేసిన సిమెంట్. సున్నపు రాయిని కాల్చి ఒక పౌడర్ తయారు చేశారు. అందులో నీళ్లు కలపగానే అది రాయిలా గట్టిపడేది. ఈరోజు మనం చూస్తున్న శిథిలాలు బూడిద రంగులో ఉన్నాయి, కానీ ఆ కాలంలో ఈ నగరం మొత్తం ఎరుపు, తెలుపు రంగుల ప్లాస్టర్తో మెరిసిపోయేది. ఇక వాళ్ళు సృష్టించిన అత్యంత గొప్ప నిర్మాణం పిరమిడ్ల గురించి చూద్దాం. ఈజిప్ట్ పిరమిడ్లు రాజులను పూడ్చిపెట్టే సమాధులు, కానీ మాయా పిరమిడ్లు కేవలం సమాధులు కాదు, వాళ్ళు కాలాన్ని లెక్కించడానికి వీటిని వాడారు. ఉదాహరణకు ఎల్ కాస్టిలో పిరమిడ్. దీన్ని కేవలం ఎత్తు కోసం కట్టలేదు, ఇది రాళ్లతో చేసిన ఒక భారీ క్యాలెండర్. దీనికి 4 వైపులా 91 మెట్లుంటాయి. పైన ఉన్న వేదికను కూడా కలుపుకుంటే మొత్తంగా 365 మెట్లొస్తాయి. అంటే సంవత్సరంలోని ప్రతి రోజుకు ఒక మెట్టన్నమాట. దీని అసలు మ్యాజిక్ సంవత్సరంలో కేవలం 2 సార్లు మాత్రమే కనిపిస్తుంది. పగలు, రాత్రి సమానంగా ఉన్న రోజున సూర్యరశ్మి ఆ పిరమిడ్ మెట్లపై పడినప్పుడు ఏర్పడే నీడ ఒక పాము ఆకారాన్ని తీసుకుంటుంది. ఆకాశం నుంచి ఒక భారీ పాము నేల మీదకు పాక్కుంటూ వస్తున్నట్లుగా ఆ దృశ్యం ఉంటుంది. ఇదేదో అనుకోకుండా జరిగింది కాదు. సూర్యుడు ఏ డిగ్రీలో ఉదయిస్తాడు, ఏ డిగ్రీలో అస్తమిస్తాడు అన్నది వాళ్లకు ఖచ్చితంగా తెలిస్తేనే ఇది సాధ్యం. అంటే మాయా ప్రజలు కేవలం కూలీలు లేదా వాస్తుశిల్పులు మాత్రమే కాదు, వాళ్ళు గొప్ప సైంటిస్టులు, మ్యాథమెటిషియన్స్ కూడా. ఒకసారి ఊహించుకోండి, ఒక 1500 సంవత్సరాల క్రితం యూరోప్ ప్రజలు రోమన్ నంబర్లతో లెక్కలు వేయడానికి నానా కష్టాలు పడుతున్నారు. కానీ సరిగ్గా అదే సమయంలో అమెజాన్ దట్టమైన అడవుల్లో కూర్చున్న ఒక మాయా పూజారి కోట్లు, బిలియన్లు లెక్కలను చిటికలు వేస్తున్నాడు. మాయా ప్రజల అద్భుతమైన ఇంజనీరింగ్ వెనుక ఉన్న అసలు రహస్యం వాళ్ళ మ్యాథమెటిక్స్. మానవ చరిత్రలో సున్నాను కేవలం 2 చోట్ల మాత్రమే కనిపెట్టారు. ఒకటి భారతదేశంలో ఆర్యభట్ట కనిపెడితే, రెండోది ఈ మాయా ప్రజలు కనిపెట్టారు. మరి ఆ మ్యాథమెటిక్స్ను వాళ్ళు ఎక్కడ వాడారు? ఆకాశంలో మాయా ప్రజలు కేవలం నేల మీద బతికేవాళ్ళు కాదు, వాళ్ళ చూపు ఎప్పుడూ నక్షత్రాల మీద ఉండేది. ఎలాంటి టెలిస్కోప్ లేకుండా, ఎలాంటి గ్లాస్ లెన్స్ లేకుండా వాళ్ళు గ్రహాల కదలికల్ని ఖచ్చితంగా చెప్పేవారు. వాళ్ళకిష్టమైన గ్రహం శుక్రుడు. దాన్ని వాళ్ళు ప్రేమకు చిహ్నంగా కాకుండా యుద్ధదేవుడిగా భావించేవారు. శుక్రగ్రహం ఎప్పుడు ఉదయిస్తుంది, ఎప్పుడు అస్తమిస్తుంది అనేది వాళ్ళు ఎంత ఖచ్చితంగా చెప్పేవారంటే అందులో కేవలం కొన్ని సెకన్ల తేడా మాత్రమే ఉండేది. కంటితో చూసి అంత పర్ఫెక్ట్గా చెప్పడం నిజంగా ఆశ్చర్యం కదా. ఇక మాయా క్యాలెండర్ భవిష్యవాణి గురించి మనందరికీ తెలుసు, కానీ నిజానికి వాళ్ళ క్యాలెండర్ ప్రపంచ వినాశనం కోసం తయారు చేసింది కాదు. మనలాగా వాళ్ళు కాలాన్ని ఒక సరళరేఖలా చూడలేదు. పాత సంవత్సరం వెళ్ళిపోయి కొత్త సంవత్సరం వస్తుందని వాళ్ళు అనుకోలేదు. కాలాన్ని వాళ్ళు ఒక సర్కిల్ లాగా భావించారు. చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతుందని, ఈరోజు జరిగింది 1000 ఏళ్ల తర్వాత మళ్ళీ జరుగుతుందని నమ్మేవారు. ఆ ఆలోచనతోనే వాళ్ళు 10 లేదా 100 సంవత్సరాలకు కాకుండా ఏకంగా 5125 సంవత్సరాల ఒక మహాచక్రంతో క్యాలెండర్ తయారు చేశారు. దీన్నే వాళ్ళు లాంగ్ కౌంట్ అని పిలుస్తారు. వాళ్ళ లెక్కల ప్రకారం ఈ చక్రం క్రీస్తు పూర్వం 3114 ఆగస్ట్ 11న మొదలైంది.
అంటే ఈజిప్ట్ పిరమిడ్లు, హరప్పా నాగరికత పుట్టక ముందే ఈ మాయా క్యాలెండర్ గడియారం టిక్ టిక్ అంటూ స్టార్ట్ అయింది. ఇక ఇప్పుడు ఆ భారీ పిరమిడ్లు, నక్షత్రాల ప్రపంచం నుంచి ఒక్కసారి నేల మీదకొద్దాం. ఆ అడవిలో బ్రతికే ఒక సామాన్య మనిషి జీవితం ఎలా ఉండేదో చూద్దాం. మాయా సమాజంలో ధనికులు, పేదల మధ్య ఉన్న వ్యత్యాసం బహుశా ఈ రోజుల్లో కూడా మనకు కనిపించదు. ఆ సమాజం స్పష్టంగా 2 వర్గాలుగా విడిపోయి ఉండేది. పైన రాజులు, ఉన్నత వర్గాల వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళు నగరాల మధ్యలో రాతి మహల్స్లో ఉండేవాళ్ళు. వాళ్ళ ఒంటి మీద జాగ్వార్ జంతువు చర్మం, తల మీద క్వెడ్జెట్ పక్షి ఖరీదైన ఈకలు ఉండేవి. మరోవైపు సామాన్య జనం ఉండేవారు. రాజులు రాతి కోటల్లో ఉంటే, రైతులు, శ్రామికులు మాత్రం మట్టి, చెక్కతో చేసిన గాలి ఉండే ఇళ్లలో ఉండేవారు. అవి అచ్చం మన పల్లెటూళ్లలో పూరి గుడిసెల్లా ఉండేవి. వాళ్ళ ఇళ్లలో వంటగదికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. మాయా ప్రజల ఆహారం అచ్చం మన రోటీలను పోలుంటుంది. వాళ్ళు మొక్కజొన్నను రుబ్బి పిండి చేసి దాంతో రొట్టెలు ఏర్పాటు చేసుకునేవారు. అవి చూడ్డానికి మన మొక్కజొన్న రొట్టెల్లాగే ఉంటాయి. ఇక ఆ కాలపు మనుషులను మీరెప్పుడైనా ఎదురుగా చూస్తే భయపడతారేమో. ఎందుకంటే అందం గురించి వాళ్లకున్న బ్యూటీ స్టాండర్డ్స్ మనకంటే పూర్తిగా భిన్నంగా, చాలా వింతగా ఉంటాయి. ఈరోజు మనం అందంగా కనిపించడానికి మంచి బట్టలు వేసుకుంటాం. కానీ మాయా ప్రజలు అందంగా కనిపించడం కోసం తమ శరీరాన్ని శాశ్వతంగా మార్చుకునేవాళ్ళు. పిల్లల తల వెనుక భాగం పొడవుగా, ఫ్లాట్గా మారేలాగా చేసేవారు. వినడానికి ఇది చాలా బాధాకరంగా ఉంటుంది. కానీ వాళ్ళ దృష్టిలో అది మొక్కజొన్న దేవుళ్లాగా కనిపించడం. ఎవరి తల ఎంత పొడవుగా ఉంటే వాళ్ళు అంత అందంగా ఉంటారనేది లెక్క. వాళ్లకు క్రాస్ ఐస్ అంటే చాలా ఇష్టం. తల్లులు తమ పిల్లల కళ్ళ మధ్యలో ఒక ముత్యాన్ని వేలాడదీసేవాళ్లు. ఆ పిల్లలు దాన్ని చూస్తూనే ఉండడం వల్ల కంటి పాపలు శాశ్వతంగా లోపలికి తిరిగిపోయేవి. వాళ్ళ ఇంకొక విచిత్రమైన ఫ్యాషన్ ఏంటంటే పళ్లను రంపంతో అరగదీసి మొనదేళ్లా చేసేవారు. ఆ పళ్ల మధ్యలో పచ్చటి విలువైన రాళ్లను పెట్టుకునేవారు. అప్పట్లో రిచ్నెస్ కోసం ఇదొక సింబల్ అన్నమాట. ఇక అక్కడ ప్రజలు రాజును మామూలు మనిషిలా కాకుండా భూమి మీద తిరిగే దేవుళ్లా భావించేవారు. దేవుళ్లకు మనుషులకు మధ్య రాజు ఒక బ్రిడ్జ్ అనుకునేవారు. రాజు సంతోషంగా ఉంటేనే వర్షం పడుతుంది, రాజు బలహీనపడితే సూర్యుడు ఉదయించడని వాళ్ళ నమ్మకం. ఇక వాళ్ళ అర్బన్ ప్లానింగ్ ఎంత అద్భుతంగా ఉండేదంటే అక్కడ నదులు లేకపోయినా 1 కోటి మందికి సరిపడా నీళ్లు ఎలా వచ్చాయో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళు తమ నగరం మొత్తాన్ని ఒక భారీ రిజర్వాయర్గా మార్చేశారు. వర్షం పడినప్పుడు నీరు పిరమిడ్ల పైనుంచి కిందకు జారేది. ఆ నీరంతా గ్రావిటీ ద్వారా కాలువ గుండా వెళ్లి భారీ రిజర్వాయర్లో చేరేలా ప్రణాళిక చేసుకున్నారు. 18 నెలల పాటు వర్షం పడకపోయినా ప్రజలకు అక్కడ దాహం తీరేదంటే వాళ్ళ తెలివితేటలు చూడండి. క్వాడ్జ్ మరియు జియోలైట్ ఇసుకను వాడి నీటిని శుభ్రం చేశారు. దాదాపుగా 2000 ఏళ్ల క్రితమే అడవి మధ్యలో వాళ్ళు మినరల్ వాటర్ ప్లాంట్ తయారు చేశారన్నమాట. ఇక భారీ పిరమిడ్లా కట్టడం కష్టమే కావచ్చు, కానీ 1 కోటి మంది కడుపు నిండడం ఇంకా కష్టం కదా. అడవిలోని మట్టి వ్యవసాయానికి పనికిరాదు. చెట్లను నరికి పంటలు పండిస్తే 2-3 ఏళ్లలో ఆ నేల పాడవుతుంది. మరి ఇన్ని శతాబ్దాల పాటు అంత జనాభా ఎలా ఆహారం తీసుకుంది? ఇక్కడే వాళ్ళ అగ్రికల్చర్ సైన్స్ బయటపడుతుంది. వాళ్ళు అడవితో పోరాడడానికి బదులు దాన్ని వాడుకోవడం మొదలుపెట్టారు. ఒకే పొలంలో మొక్కజొన్న, బీన్స్, గుమ్మడికాయలను పండించడం మొదలుపెట్టారు. ఇది ప్రకృతికి అనుగుణంగా వాళ్ళు చేసిన పర్ఫెక్ట్ సిస్టమ్. వాళ్ళు చేసిన మరో అద్భుతం బురద నేలల్లో వ్యవసాయం చేయడం. చిత్తడి నేలల్లో కాలువలు తవ్వి ఆ మట్టితో మధ్యలో దీవుల్లాంటి పొలాలను తయారు చేశారు. వీటిలో మొక్కజొన్నలు వేసేవారు. ఇక ఆహారం పుష్కలంగా ఉండడంతో అందరూ రైతులుగా మారాల్సిన అవసరం లేకపోయింది. అక్కడి నుంచే సర్ప్లస్ ఎకనామీ మొదలైంది. వేలాది మంది ప్రజలు బట్టలు నేయడం, ఆయుధాలు చేయడం, వీటి మీద ఫోకస్ చేశారు. వస్తువులు ఎక్కువ అవ్వడంతో ట్రేడ్ మొదలైంది. కానీ అక్కడ ఒక పెద్ద సమస్య వచ్చింది. వాళ్ళ దగ్గర చక్రం లేదు, బరువులు లాగడానికి జంతువులు లేవు. మరి వేల టన్నుల వస్తువులను 100 కిలోమీటర్లు ఎలా తరలించారు? దానికి సమాధానమే మనుషులు. మాయా వ్యాపారులు 50 కిలోల బరువును వీపు మీద మోస్తూ అడవిదారుల్లో 100 కిలోమీటర్లు నడిచేవారు. భూమి ముగిసిన చోట సముద్రం మొదలయ్యేది. సముద్రంలో ప్రయాణించడానికి వాళ్ళ దగ్గర పెద్ద పడవలుండేవి. అందులో ఇప్పటి ఒక చిన్న ట్రక్కులో పట్టేంత సామాను పట్టేది. మెక్సికో నుంచి హోండురాస్ వరకు ఉప్పు, జెడ్రాళ్ళు, తేనె, పక్షుల ఈకలను వాళ్ళు వ్యాపారం చేసేవారు. వాళ్ళ నగరాలకు ఆ మార్కెట్లు ప్రాణం. టికాల్ మార్కెట్ ఎంత పెద్దదంటే ప్రతిరోజు అక్కడ 20,000 మందికి పైగా జనం వస్తారు. ఆ రద్దీ, మసాలాల వాసన, రంగుల మెరుపులు ఎవరినైనా సరే ఇట్టే కట్టిపడేస్తాయి. ఇలా వ్యాపారం పెరగడంతో అక్కడ చెట్లు లేకపోవడంతో వర్షాలు ఆగిపోయాయి. అక్కడ 100 ఏళ్ల పాటు తీవ్రమైన మహాకరువు వచ్చింది. సైంటిస్టులకు దానికి సంబంధించి ఆధారాలు కూడా దొరికాయి. వర్షపాతం 50-70% పడిపోయింది. నదులు, రిజర్వాయర్లు ఎండిపోయాయి. 2వ కారణం ఓవర్ పాపులేషన్. అడవి చిన్నది కానీ తినేనోళ్లు కోట్లల్లో ఉన్నాయి. వ్యవసాయం కోసం నేలను విపరీతంగా వాడేయడంతో మట్టి అంతా బంజరుగా మారింది. 3వ కారణం అంటువ్యాధులు. కరువు వల్ల మురికి నీరు తాగాల్సిన పరిస్థితులు వచ్చాయక్కడ. పోషకాహార లోపం, జబ్బులు అడవిని మంటల్లా వ్యాపించాయి. రాత్రికి రాత్రే వేల మంది పిట్టల్లా రాలిపోయారు. ఏ రాజునైతే దేవుళ్లా పూజించారో వర్షం కురిపించడంలో ఫెయిల్ అయిన అదే రాజు మీద ప్రజలు తిరుగుబాటు చేశారు. నగరాల మధ్య అంతర్యుద్ధం మొదలైంది. పక్క నగరాల ధాన్యాగారాలను లూటీ చేయడం మొదలైంది.
అది ఆధిపత్యం కోసం జరిగిన యుద్ధం కాదు, కేవలం ఒక రొట్టె ముక్క కోసం జరిగిన పోరాటం. చివరికి మిగిలిన కొద్దిపాటి ప్రజలు ఆ మహానగరాలను శాశ్వతంగా వదిలేశారు. చిన్న చిన్న గ్రామాల కోసం మళ్లీ అడవిలోకి చేరిపోయారు. ఎక్కడికక్కడ చెదిరిపోయారు. అలా ఆ రాతి కట్టడాలను అడవి మళ్లీ తనలో కలిపేసుకుంది. 1839లో మళ్లీ బయటపడే వరకు మాయా నాగరికత చరిత్ర పుటల్లో కలిసిపోయింది. ఇది అడవిలో కలిసిపోయిన ఒక గొప్ప నాగరికత కథ. కానీ చరిత్రలో అడవిలో కాకుండా సముద్రంలో కలిసిపోయిన మరో నాగరికత కూడా ఉంది. మాయా నాగరికత కంటే వేల ఏళ్ల నాటి పాత నగరం అది. దాన్ని బంగారు నగరం అంటారు. ఈరోజు మన దగ్గర లేని ఎన్నో టెక్నాలజీలు వాళ్ళ దగ్గర ఉండేవి. కానీ రాత్రికి రాత్రే ఆ ఖండం మొత్తం సముద్రపు అడుగు భాగానికి చేరుకుంది. అదే ద లాస్ట్ సిటీ ఆఫ్ అట్లాంటిస్. ఆ నగరపు శిథిలాలు ఈ రోజుకి సముద్రం అడుగున ఉన్నాయా? మాయా నాగరికత కంటే పెద్దదైన ఆ అండర్ వాటర్ మిస్టరీ గురించి మరో వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.